హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనా హృదయం తస్థో హి అభద్రాణి విదునోతి సరస్వతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తేర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం హరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము కొత్త అధ్యాయము మొదలు పెట్టుకున్నాం మనము. సో ఈ యొక్క అధ్యాయం పేరు శ్రీకృష్ణునికి రుక్మిణీదేవి సందేశం పంపుట అనేటువంటి అధ్యాయము. సో బట్ చివరిలో వస్తుంది ఆ యొక్క వర్ణనము. బట్ మోస్ట్లీ ఈ అధ్యాయంలో కూడా కృష్ణ బలరాములు ఇద్దరు కూడాను హై జంప్ చేస్తారనమాట. సో హై జంప్ ఏంటో మనం చూద్దాం. సో శ్రీమద్ భాగవతము దశమ స్కందము 52వ అధ్యాయము 52వ అధ్యాయం. हरे कृष्ण प्रभु जी प्रणाम। हरे कृष्ण. श्री सुकं वाच
इत्थं सोऽनुगृहीतो ज्ञा कृष्णेनेक्ष्वाकुनन्दनः तं परिक्रम्य सन्नम्य निश्चक्रामा गुहामुखात् లక్ష్మీజీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలండి. సుఖదేవ గోస్వామి పలికెను, రాజా, ఆ విధముగా శ్రీకృష్ణునిచే అనుగ్రహింపబడిన వాడై ముచుకుందుడు ఆ దేవదేవునకు ప్రదక్షిణము కావించి నమస్కరించెను. ఇక్ష్వాకు వంశుడుగా రాజు పిదప గుహ నుండి బయటకు వచ్చాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సంవీక్ష్యాక్షుల్లకాన్మత్యాన్ పశూన్ వీరుద్వనస్పతీన్ మత్వా కలియుగం ప్రాప్తం జగామాది సముత్తరాం. శశికళ మాతాజీ అనువాదము, తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్, రెండవ పారాగ్రాఫ్ సుబ్రహ్మణ్యం. హరే కృష్ణ ప్రభుజీ. నన్నేనా ప్రభుజీ శశికళ? ఏం మాతాజీ? నన్నేనా శశికళనేనా? హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. మానవులు, పశువులు, వృక్షములు, లతలు మొన్నగునవి అత్యల్ప ప్రమాణం కలవిగా నగుటను గాంచి కలియుగము అరుదెంచడని ఎరిగిన వాడై ముచ్చుకుందుడు ఉత్తర దిక్కుగా విడలేదు. భాష్యం. ఈ శ్లోకమున పలు ముఖ్యమైన పదములు కలవు. క్షుల్లక అను పదమునకు సంస్కృత నిఘంటు అల్పము, చిన్నవి, పొట్టివి, అధమము, దుర్బలము, పేద, దుష్టము, అపకార బుద్ధిని, విసర్జింపబడినవి, క్రూరము, పీడితము, దుఃఖితము మొన్నగు అర్థములను వసుగు. ఇవన్నీను కలియుగ లక్షణములు. ఈ గుణములు ఈ యుగం నందలి మానవులకు, పశువులకు, లతలకు, వృక్షములకు అన్వయించును. మన చుట్టూ గల వాతావరణమును గాంచి ముగ్ధులమయ్యేది మనము పూర్వకాలమున జనులకు లభ్యమైనటువంటి మహోన్నత సౌందర్యమును, జీవన పరిస్థితులను కేవలం అంచనా వేయగలం. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దిశముక్తికాం అతడు ఉత్తర దిక్కుగా వెడలెను అను రెండవ పద్యపాదమునందు ఈ విధముగా అర్థం చేసుకొనవచ్చును. భారతదేశమున ఉత్తరముగా ప్రయాణించినప్పుడు ప్రపంచంలోకెల్లా ఉన్నతమైన హిమాలయములను చేరవచ్చును. నేటికి అచట సుందరమైన పర్వత శిఖరములు, లోయలు ఉన్నవి. తపస్సుకు, ధ్యానమునకు ఉపయుక్తమగు ఆశ్రమములు అచట కలవు. ఈ విధముగా వైదిక సంస్కృతి యందు ఉత్తర దిక్కుక జనుట అనునది సాధారణ సంఘము యొక్క సౌకర్యములను త్యజించి హిమాలయములకు వెడలి ఆధ్యాత్మికోన్నతి కొరకై తపస్సును చేపట్టుటను సూచించును. హరే కృష్ణ ప్రభుజీ. తపశ్రద్ధాయుతో ధీరో నిస్సంగో ముక్త సంశయః సమాధాయ మనః కృష్ణే ప్రావిశద్గంధమాదనం. ప్రభావతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామాలు. నిస్సంగుడు, సంశయధూరుడు, గంభీరుడు నైనా ఆ రాజు తపస్సునందు శ్రద్ధ కలవాడే మనస్సుని కృష్ణుని యందు సంలగ్నం మనర్చి గంధమాదన పర్వతమును చేరును. గంధమాదనం అనే నామము రమ్యమైన సుగంధమయ ప్రదేశమును సూచించును. నిస్సందేహంగా గంధమాదన పర్వతము అడవి పూలు, తేనె సుగంధముతోనూ ఇతర సహజ సువాసనలతోనూ నిండి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. బదర్యాశ్రమాసాద్య నరా నారాయణాలయం సర్వద్వంద్వాసః శాంత యద్ధరీం. భగవాన్ పునరావ్రజ్య
పురీం యవనవేష్టితం హత్వామ్లేచ్ఛాబలం నిన్యే తదీయం ద్వారకాం ధనం. శాంత్ కుమారి మాతాజీ 2 శ్లోకాలు అనువాదం. అతడు నరనారాయణ నిలయముకు బద్రికాశ్రమునకు వచ్చి సర్వద్వందములను సహించుతూ శాంతుడై కఠోరముగ తపస్సే శ్రీహరిని ఆరాధించెను. శ్లోకం 5. శ్రీకృష్ణుడు ఇంకను యవనులచే చుట్టముట్టబడి ఉన్న మధురకు తిరిగి వచ్చి ఆ యువసేనను సంహరించి వారి సంపన్న ద్వారకు కొనిపోవ సిద్ధపడింది. భాష్యం. కాలయవనుడు ఒంటరిగానే శ్రీకృష్ణుని ఎంట గృహలుగా ప్రవేశించనని ఈ శ్లోకం వల్ల సృష్టమగుతున్నది. ముట్టడింపబడి ఉన్న మధురా నగరమునకు శ్రీకృష్ణుడు తిరిగి వచ్చి అపారముగా యువసేనను సంహరించెను. అరే ఏమైంది? నిన్నటి అధ్యాయంలో మనం చూసాం ఏ విధంగా ముచ్చుకుందుడు ఆయన ప్రార్థనలు చేశారు. ప్రార్థనలు చేసిన తర్వాత ఏమని చెప్పారు ఆయన శ్రీకృష్ణ భగవానుడికి? శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి ఏం చెప్పారు? నువ్వు మిగతా జీవితం అంతా కూడా చక్కగా తపస్సు చేసుకుంటూ ఉండు, మరుసటి జన్మలో నువ్వు ఒక గొప్ప బ్రాహ్మణుడి కింద పుడతావు, పుట్టిన తర్వాత అప్పుడు నువ్వు ఆ జన్మ తర్వాత నువ్వు వైకుంఠానికి వెళ్తావు అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. సో చెప్పిన తర్వాత ముచ్చుకుందుడు ఆ యొక్క గుహలోంచి బయటకు వస్తారనమాట. గుహలోంచి బయటకు వస్తే కనుక చూస్తే ఏమవుతుంది, అతనికి అన్ని కూడా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. ఏవో అప్పుడప్పుడు మన సినిమాల్లో చూస్తాం కదా, ఏదో పెద్దవాళ్ళు లిల్లీ పుట్ల కింద మిగతా వాళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. సో అలాగే ముచ్చుకుందుడు బయటకు వస్తే కనుక మిగతా వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు? చిన్న చిన్నగా ఉన్నారు. చాలా చెట్లు కూడా ఎలా ఉన్నాయి? అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి. నదులు, చెట్లు, ఇళ్ళు, మనుషులు అందరూ చాలా చిన్నగా ఉన్నారన్నమాట. పొట్టి పొట్టిగా ఉన్నారు. సో అప్పుడు ఆయన ఆలోచిస్తే అర్థమైంది అనమాట. ఓహో, క్షుల్లక కలియుగం వచ్చేసింది, ఇంకా రాబోతోంది ఇంకా. అందుకని ఏమైపోయింది, మొత్తము అన్ని కూడా షార్ట్ అయిపోయినాయి. కలియుగంలో ఏంటి? అన్ని షార్టే. సో ఎత్తు షార్ట్, ఆయుర్దాయం షార్ట్, బలము షార్ట్, తెలివితేటలు షార్ట్, అదృష్టం షార్ట్, అన్ని షార్టే. మనం తినే తిండి కూడా ఏంటి? ఫాస్ట్ ఫుడ్ షార్ట్. సో ప్రతిదీ కూడా షార్ట్. సో అన్ని షార్ట్ అయిపోయింది. సో ఆయనకి అర్థమైంది అనమాట. సో ఇంకెక్కడ ఉండకూడదు అని చెప్పేసి ఆయన ఏం చేశాడు? ఉత్తర దిక్కుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఉత్తర దిక్కుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్తూ ఆయన ఉత్తర దిక్కుగా వెళ్ళాడంటే కనుక ఏమిటి? హిమాలయాస్ కి చేరుకున్నాడని. హిమాలయాస్ లో ఒక ప్రదేశం, గంధమాదన పర్వతం అని ఒక ప్రదేశం ఉందన్నమాట. ఆ ప్రదేశానికి వెళ్తే కనుక అక్కడ నరనారాయణ ఆశ్రమం కూడా అక్కడే ఉంటుంది అనమాట. అక్కడే శ్రీహరిని వాళ్ళు ఆరాధించారనమాట. సో అక్కడికి వెళ్ళి ఆయన తన మిగతా శేష జీవితం అంతా కూడా ఆయన ఏం చేశారు? అక్కడే తపస్సు చేసుకున్నారనమాట ముచ్చుకుందుడు. ఆ తర్వాత ఏం చేశారు? శ్రీకృష్ణ భగవానుడు ఆయన కూడా గుహలోంచి బయటకు వచ్చారు. గుహలోంచి బయటకు వచ్చి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? మధుర దగ్గరికి వచ్చారు. మధుర దగ్గర ఎవరు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఆయన కోసం? ఆయన వస్తారని చెప్పి మధుర దగ్గర ఎవరు వెయిట్ చేస్తున్నారు బయట? యవన సైన్యం ఉంటుంది. బలరాముడు ప్రభుజీ, బలరాం యవన రాజు, కాల యవనుడి యొక్క సైన్యం అక్కడే ఉంది కదా. వాళ్ళందరినీ కూడా అక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను, కృష్ణుడు నేను అంటే చూస్తానని చెప్పి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కదా కాలయవనుడు. సో అతని సైన్యం అక్కడ ఉండిపోయింది కదా. ఆ సైన్యాన్ని మొత్తం కృష్ణుడు ఒంటి చేత్తో నాశనం చేసేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది చూద్దాం. సో నీయమానే ధనే గోబీర్ నృభిశ్చాచ్యుత చోదితై ఆజగామా జరాసంధా స్త్రయో వింసత్యనీకపా విలోక్యా వేగరభసం రిపు సైన్యస్య మాధవౌ మనుష్యా చేష్టమాపన్నౌ రాజాన్ దుద్రువతద్దురతం. వాసి మాతాజీ 2 శ్లోకాలు అనువాదం. శ్రీకృష్ణ ప్రభుజీ. ఆ సంపదను శ్రీకృష్ణుని నిర్దేశంలో ఎల్లచే మనుషులచే తరలించుచుండగా జరాసంధుడు 23 అక్షౌహీనుల సేనను అధిపతి రూపమున ఎదుట నిలిచెను. రాజా శత్రుసేన యొక్క దారుణమగు వేగమును గాంచిన వారే మాధవులిరువురు మనుష్య నైజమును అనుకరించుచు వేగముగా పరుగు తీసిరి. హరికృష్ణ ప్రభుజీ.
ఏమైంది, ముందుగానే శ్రీకృష్ణ భగవానుడు ఆయన అంచనా వేశారు. ఏమంచనా వేశారు? ముచ్చుకుందుడు ఒకరోజు వస్తున్నాడు, ఆ తర్వాత దగ్గరలోనే గూఢచారుల ద్వారా ఏం తెలుస్తుంది, మళ్ళీ వెంటనే ఎవరు వస్తున్నారు, మళ్ళీ జరాసంధుడు కూడా మొత్తము 23 అక్షోహిణీల సైన్యాన్ని తీసుకుని వస్తున్నాడు జరాసంధుడు కూడా. కానీ జరాసంధుడు రావడానికి కాలయవనుడు వచ్చేసిన సమయానికి మధ్యలో ఒక రోజు గ్యాప్ ఉందన్నమాట. సో కాబట్టి ఏం చేశారు శ్రీకృష్ణ భగవానుడు, ఆ ఒక్క రోజు గ్యాప్ లో కాలయవనుడి యొక్క సైన్యాన్ని కూడా మొత్తము నాశనం చేసేసారు. నాశనం చేసేసిన తర్వాత వాళ్ళు వేసుకున్న ఆభరణాలు అవన్నీ కూడా బోల్డ్ ఉండిపోతాయి కదా. ఆ ఆభరణాలన్నీ కూడా ఏమిటి అక్కడే చెల్లాచెదరుగా పడిపోయి ఉంటే కనుక మధురాపురి నుంచి సైన్యాన్ని రప్పించి ఆ ఆభరణాలన్నీ కూడా, ధనాన్ని అంతా కూడా ఏం చేశారు, ఆయన కలెక్ట్ చేసి ఎడ్ల బండిలో మొత్తం మధురకి పంపించేశారు అన్నమాట అవన్నీ కూడా. సో ఈ విధంగా పంపించిన తర్వాత ఏమైంది, కరెక్ట్ గా అదే సమయానికి ఎవరు వచ్చారు, జరాసంధుడు 23 అక్షోహిణీల సైన్యాన్ని తీసుకుని వచ్చాడనమాట జరాసంధుడు. సో ఎప్పుడైతే జరాసంధుడు సైన్యాన్ని తీసుకుని వచ్చారో వెంటనే ఏం చేశారు, కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా ఏంటి ఏదో మానవుల్లాగా ఏదో భయపడిపోయినట్లు ఏం చేశారు, భయపడినట్లు వాళ్ళు అక్కడి నుంచి పరుగు తీశారంట. విహాయ విత్తం ప్రచురమభీతౌ భీరు భీతవత్ పద్యాం పద్మపలాసాభ్యాం చేలర్బాహుయోజనాం. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నిర్భయులమయ్యును భయమును నటించుచు విస్తారమగు ధనమును విడిచిన వారై వారు పద్మముల వంటి తమ పాదములతో పలు యోజనములను వెడలిరి. వారు పారిపోవుటను గాంచినంతటా మహాబలశాలియగు జరాసంధుడు బిగ్గరగా నవ్వుతూ రథములతోనూ పదాతి దళములతోనూ వారిని వెంబడించెను. బలరామకృష్ణులు సమున్నత స్థితిని అతడు తెలుసుకొనజాలకపోయెను. హరే కృష్ణ. పలాయమానౌ తో దృష్ట్వా మాగధా ప్రహసాన్ బలి అన్వధావద్రధానీకై రీసయోరా ప్రమాణవే ప్రద్యుత్య దూరం సంశ్రాంతౌ తుజ్ఞమారుహతాం గిరిం ప్రవర్షణాఖ్యం భగవాన్ నిత్యదా యత్ర వర్షతి గిరినీలానవాజ్ఞాయా నాధిగమ్యా పదం నృపా తదాహ గిరిమేధోభి సమంతాదగ్నిమృత్సుజన్. సెలవుల మాతాజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. భాష్యము మహాలక్ష్మి మాత చదువు. బహుదూరము పరుగిడిన పిమ్మట బాహ్యమునకు అలసినట్లు గోచరించిన ప్రభువులిరువురు ప్రవర్ధనమును ఎత్తైన పర్వతమును అధిరోహించిరి. ఇంద్రుడు ఆ పర్వతముపై నిరంతరము వర్షమును కురిపించుచుండును. 11. తర్వాత అనువాద శ్లోకంలో వారు పర్వతముపై దాగి ఉండిరని ఎరిగిన వాడయ్యను. జరాసంధుడు వారి జాడను తెలుసుకొనజాలకపోయెను. రాజా, అందువలన అతడు అన్ని వైపుల నుండి కర్రలను అమర్చి పర్వతమునకు నిప్పు పెట్టెను. హరే మహర్షి ప్రభువాది వారికి దేవదేవుని దివ్యలీలలో ఒక దానిని ఇచ్చట మనము స్పష్టముగా కాంచుతున్నాము. శ్రీకృష్ణ బలరాములు అలసురని శ్రీమద్ భాగవతము పలికి ఉన్నప్పటికీ అట్టి నామమాత్ర అలుపులోను వారు వేగంగా ఎత్తైన పర్వతమునెక్కి తదనంతరము నేలపైకి దుమికిరి. మహర్షులు మనకు ఇచ్చట వచ్చినట్టి వర్ణనను పూర్తిగా తీసుకొనక అక్కడక్కడ వర్ణనను ఎంచుకొనుట బుద్ధిహీనత అంతరిక్షమే అగును. అతర్కికమే అగును. మనము దివ్య లీలారసుడై ఉన్నట్టి భగవానునిచే గాంచుతున్నాము. దాని ఎవడో సామాన్య మనుజుని కాదు. ఈ లీల జరుగుతున్నప్పటికీ కృష్ణ బలరాములు ఇంకనూ చిన్నవారే అయ్యుండేది. పరిహాస్పదుడైన జరాసంధుని నుండి దూరముగా పారిపోవట్లోను
ఎత్తైన పర్వతమును అధిరోహించుట్లోను దానిపై నుండి దుముకుటలోను ఆత్మవిశ్వాసమును కోల్పోయినట్టి అసురరాజును పూర్తిగా మూర్ఖునిగా చేయుటలోను వారెంతగా ఆనందించుచుండేదో ఈ వర్ణనల నుండి మనము తేలికగా గమనింపవచ్చును. ద్వేషము గాని కలహము గాని లేకుండా చూచినప్పుడు భగవన్ లీలలు కడు మనోరంజకముగా ఉండగలవు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. తథా ఉత్పత్త్యతరసా దహ్యమానా తటాదుభౌ దశైకా యోజనాత్ తుంగా నిపేతాతురతో భువి అలక్ష్యమాణౌ రిపుణా సానుగేనాయదూత్తమౌ స్వపరం పునరాయౌతౌ సముద్రా పరిఖాం నృపా. ఆశాం లక్ష్మీ మాతాజీ 2 శ్లోకాలు అనువాదించు. ఉన్నారా మాతాజీ? లక్ష్మీపార్వతి మాత చూడండి. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామం. అప్పుడు వారిరువురు మగుచున్నట్టి 11 యోజనముల ఎత్తైన పర్వతములపై నుండి అకస్మాత్తుగా దుమికి నేలపై పడిరి. భాష్యము: 11 యోజనములు దాదాపు 90 మైళ్లకు సమానము. 13. రాజా తమ శత్రువునకు గాని వాని అనుచరులకు గాని కనబడక యాదూత్తములిరువురు సముద్రమే అగడ్తగా కలిగిన ద్వారకాపురమునకు తిరిగి వచ్చిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. తోపిదద్గావితిమృషా మన్వానో బలకేశవౌ బలమాకృష్య సుమహా మగధాన్ మాగధో యయౌ ఆనర్థాధిపతి శ్రీమాన్ రైవతో రైవతీం సుతాం బ్రాహ్మణాచోదిత ప్రాదాద్ బలాయేతి పురోహితం. ఆశాం లక్ష్మీ మాతాజీ మీరు అనువాదం చదవండి. 14-15 శ్లోకాలు. హరే కృష్ణ ప్రభు. ఎన్నో అధ్యాయం ప్రభు? 52వ అధ్యాయం. 52. నేను 51. 14-15 ప్రభు? హరే కృష్ణ. 14-15 మాతాజీ చదువుతాం. ఒక్క నిమిషం. హరే కృష్ణ. ఇక జరాసంధుడు బలకేశవులు అగ్ని అదేనా ప్రభు? అదే చదవండి. జరాసంధుడు బలకేశవులు అగ్నిలో దగ్ధమై మరణించియుందురని పొరబడిన వాడై అపార సైన్యమును మరలించి తన రాజ్యమునకు వెడలెను. 15. అనర్థాధిపతి ఐశ్వర్యయుతుడు నగు రైవంతుడు బ్రహ్మదేవుని ఆదేశానుసారము తన కుమార్తె యగు రేవతిని బలరామునకు ఇచ్చి వివాహం చేసెను. ఈ విషయం ఇదివరకే వివరించబడినది. భాష్యం కూడా చదవాలా ప్రభు? హరే కృష్ణ. భాష్యము శ్రీల ప్రభుపాదకి జై. రుక్మిణితో శ్రీకృష్ణుని వివాహ ప్రస్తావనము ఇప్పుడు చర్చింపబడుతున్నది. దానికి ఉపోద్ఘాతంగా అతని సోదరుడగు బలదేవుని వివాహము గురించి కొద్దిగా పేర్కొనబడినది. శ్రీమద్ భాగవతం నందలి 9వ స్కందములోని 3వ అధ్యాయము 33వ శ్లోకం నుండి 36 శ్లోకముల నందు ఈ వివాహము వర్ణించబడినది. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఏమైంది ఇప్పుడు? కాలయవ నుండి
కాలయవనుడి యొక్క సైన్యాన్ని కూడా కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా నాశనం చేసడం జరిగింది. సో నాశనం చేసిన తర్వాత వాళ్ళ సంపదలంతా కూడా తీసుకుని ఆయన ఏం చేశారు, వాటిని అన్నిటిని కూడా మధురాపురికి పంపించేశారు. తర్వాత ఎవరు వచ్చారు, మళ్ళీను జరాసంధుడు వచ్చాడు. సో ఈసారి ఎన్ని అక్షోహిణీల సైన్యాన్ని తీసుకుని వచ్చాడు, 23 అక్షోహిణీల సైన్యాన్ని తీసుకుని వచ్చాడు. సో కృష్ణుడు బలరాముడు కూడా ఈసారి డిఫరెంట్ గా చేద్దాము అని అనుకున్నారు అన్నమాట. సో ఏమనుకున్నారు, సో ఈసారి కృష్ణుడు బలరాముడు కూడా జరాసంధుడి యొక్క సైన్యాన్ని చూసి వాళ్ళు ఏదో భయపడిపోయినట్టు వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించారనమాట. వాళ్ళు కావాలంటే కనుక కేవలం వాళ్ళిద్దరే ఒంటి చేతితోటే మొత్తం ఆ సైన్యాన్ని అంతటిని కూడా వాళ్ళు నాశనం చేసేయగలరు. అయినా సరే అంతటి శక్తిమంతులైనా సరే ఏదో మానవులలాగా నైజాన్ని ప్రవర్తిస్తూ వాళ్ళు ఏం చేశారు, మొత్తము అక్కడి నుంచి భయపడిపోతూ ఉన్నట్టు కాలి నడకన వాళ్ళిద్దరూ కూడా నడుచుకుంటూ అలా వెళ్ళిపోతున్నారు అన్నమాట, ఏదో పారిపోతున్నట్టు అన్నమాట. సో ఇది కూడా ఈ విధంగా వెళ్ళడం కూడా ఏమిటి, కృష్ణ భగవానుడి యొక్క మొత్తం 6 రకాలైనటువంటి ఐశ్వర్యాల్లో ఒక ఐశ్వర్యము. ఏమిటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఐశ్వర్యాలు ఏమిటి? 6 ఐశ్వర్యాలు. అందము, బలము, అందము, శౌర్యము, కీర్తి, వైరాగ్యము, జ్ఞానము, సంపద. జ్ఞానము, వైరాగ్యం. జ్ఞానము, వైరాగ్యం, సంపూర్ణ అందము. సో ఇక వైరాగ్యము అనేటువంటి ఆయన యొక్క అట్రిబ్యూట్ ఉంది కదా, ఆ ఐశ్వర్యం ఉంది కదా, దాన్ని స్వామి ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారనమాట. యాక్చువల్ గా మామూలు వాళ్ళు ఎవరైనా అయితే కనుక ఇటువంటి పనులు చేస్తే కనుక యుద్ధం నుంచి పారిపోయారు అనుకోండి, ఏమంటారు, ఆయన్ని పిరికి పందా అని చెప్పని అంటారు. వాళ్ళందరూ కూడా చాలా తక్కువగా మాట్లాడతారు. భగవద్గీతలో కూడా స్వామి అదే చెప్పారు కదా, అర్జున నువ్వు యుద్ధాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావంటే కనుక అందరూ నీ గురించి తక్కువగా మాట్లాడతారు. ఏదో నువ్వు త్యాగం చేసావు, మంచి కోసం వెళ్ళావు అని చెప్తున్నా సరే వాళ్ళు పట్టించుకోరు. నువ్వు నిజంగానే పారిపోయావు అనుకుని నీ గురించి చాలా తక్కువగా తప్పుడు మాటలన్నీ కూడా మాట్లాడతారు అని చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. కానీ ఇక్కడ మనం చేస్తే ఒక రకంగా ఉంటుంది, ఆయన చేస్తే ఒక రకంగా ఉంటుంది. సో అలాగే శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఏమిటి, యుద్ధం నుంచి ఆయన పారిపోయారు అంటే కనుక ఆయనకి ఏం పేరు వచ్చింది, రణచోరుడు. రణచోరుడు అని పేరు వచ్చింది. సో మనం చూస్తే గుజరాత్ లో యొక్క రణచోర్ అని చెప్పేసి టెంపుల్స్ ఉంటాయి అన్నమాట, కృష్ణుడి యొక్క మందిరాలు. రణచోరుడు మందిరము అని చెప్పని గుజరాత్ లో చాలా టెంపుల్స్ ఉంటాయంట. అదేవిధంగా ఒక పెద్ద జిల్లా ఉంది గుజరాత్ లో, ఆ జిల్లా పేరేంటి, రణచోడ్పుర. రణచోడ్పుర ఒక జిల్లా ఉందన్నమాట. సో ఈ యొక్క రణచోరుడు కృష్ణుడి పేరు మీద అన్నమాట. సో ఆయన చేస్తే ఒకలా ఉంటుంది, మనం చేస్తే ఒకలా ఉంటుంది. మనం పారిపోతే కనుక అందరూ నవ్వుతారు, ఆయన చేస్తే గొప్పగా ఆయనకి ఆలయాలు కట్టి మందిరాలు కట్టి ఆయన పూజిస్తారు అన్నమాట. సో అదే ఆయన యొక్క గొప్పతనం అన్నమాట. సో ఇక్కడ ఆయన ఏం చేశారు, ఈ యొక్క త్యాగము అనేటువంటి ఐశ్వర్యాన్ని ఆయన ప్రదర్శించారన్నమాట. ఎప్పుడైతే కనుక కృష్ణుడు బలరాముడు అలాగా సైన్యాన్ని చూసి అలా దూరంగా పక్క నుంచి అలాగా పారిపోతూ వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట, నడుచుకుంటూ ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉన్నారు. సో వెళ్ళిపోతూ ఉంటే కనుక జరాసంధుడు చూశారనమాట, ఆయనకి మెసేజ్ ఇచ్చారు. సో కృష్ణుడు బలరాముడు అలా వెళ్ళిపోతున్నారు, పరిగెడుతూ వెళ్ళిపోతున్నారంటే వెంబడించండి, వాళ్ళిద్దరు యుద్ధం నుంచి పారిపోతున్నారు, తరమండి అని చెప్పేసి అన్నారన్నమాట. ఎలా అయితే కనుక కాలయవనుడికి ఎంత ప్రయత్నించినా సరే ఆయన ఎంత దూరంలో ఉన్నారు, ఇక పట్టేసుకున్నాను నేను, 1 ఇంచు దూరంలో ఉన్నాను అంతే అన్నట్టు ఎలాగైతే ఉండి ఆయనకి దొరకలేదో అలాగే ఇప్పుడు కూడా ఏమిటి, మళ్ళీ ఆయన దొరకరు అనమాట. కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా దొరకరు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోతూ వాళ్ళు ప్రవర్షణము అనేటువంటి ఒక పర్వతం కొండ మీదకి ఎక్కేస్తారనమాట, చాలా వేగంగా ఎక్కేస్తారనమాట. ఆ కొండ మీద ఏంటి, ఎప్పుడు కూడా వానలు పడుతూనే ఉంటాయి అన్నమాట, ఇంద్రుడు వానలు కురిపిస్తూనే ఉంటాడు. ఆ కొండ మీద పైకంతా ఎక్కేసి వెళ్ళిపోతాడు. ఎక్కడ కనపడదు కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా. మొత్తం 23 అక్షోహిణీల సైన్యంతో మొత్తం ఆ కొండనంతా కూడా చుట్టుముట్టేస్తాడు జరాసంధుడు. చీమ కూడా బయటికి వెళ్ళలేదన్నమాట. అయినా సరే కృష్ణుడు బలరాముడు ఇద్దరు దొరకరు. సో మీరు నాకు దొరకరా, మీ సంగతి చూస్తాను అని చెప్పి ఏం చేస్తాడు ఆయన, మొత్తం అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కట్టెలు, నూనె అన్ని కూడా తీసుకుని వచ్చి ఏం చేస్తాడు, మొత్తం ఆయన ఆ కొండకి నిప్పంటించేస్తాడు అన్నమాట.
సో ఆ కొండకి నిప్పంటించేస్తే ఏమవుతుంది, అందులోనే కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడాను మంటల్లో పడి చనిపోతారు అని చెప్పి అనుకున్నారు అనమాట. కానీ స్వామికి ఏమైనా కానిది ఏమైనా ఉందో చెప్పండి. సో ఆ పర్వత శిఖరము ఎంత ఎత్తుందంటే కనుక 88 మైళ్ళు, పర్వత శిఖరం నుంచి 88 మైళ్ళు. కొండ ఇలా ఉంటుంది కదా, కొండ ఇలా ఉంటుంది. ఆ పర్వత శిఖరం నుంచి 88 మైళ్ళు. సో 88 మైళ్ళు అంటే కనుక ఇంచుమించు 130 కిలోమీటర్ల దూరం, ఇంకా ఎక్కువే. 88 కదా, 88 ఇంటూ 1.6, 140 కిలోమీటర్ల దూరం ఆ పర్వత శిఖరం నుంచి జంప్ చేస్తారు కృష్ణుడు బలరాం ఇద్దరు కూడా. అది కూడా ఏంటి, పర్వతం ఎత్తుగా ఉంది, అక్కడి నుంచి 140 కిలోమీటర్లు జంప్ చేస్తుంది. జంప్ చేస్తే ఇంకేమన్నా ఎక్కడుంటారు వాళ్ళు, దూరంగా వెళ్ళిపోయారు. సో మొత్తం అంతా మంటలు పెట్టేసి అంతా కూడా కాల్చేసి మొత్తం పర్వతం అంతా కూడా బుగ్గైపోయిందండి, ఇందులో ఎవ్వరు కూడా బతకలేదు అని చెప్పేసి సైన్యం అంతా కూడా వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు జరాసంధుడు ఏమనుకున్నాడు, కృష్ణుడు బలరాముడు చివరిగా అయిపోయారు, నాశనం అయిపోయారు, నా చేతిలోను పారిపోయారు, 18వ నేను విజయాన్ని సాధించాను అని చెప్పి చాలా గుండె విర్రవీగుతూ ఎక్కడికి వెళ్ళిపోయాడు, తన రాజ్యమైనటువంటి మగధకి వెళ్ళిపోయాడు. మగధకి వెళ్ళిపోయాడు. ఇంకా కృష్ణుడు బలరాముడు అయిపోయారు కదా, ఇంకా మధుర సంగతి ఏముంది, అవసరం లేదు మనకి అని చెప్పి మధురను వదిలేసి వెళ్ళిపోయాడు అన్నమాట. సో ఏమైంది, కృష్ణుడు బలరాముడు చెప్పుకున్నాం కదా మనం, ఆ కొండ పర్వత శిఖరం నుంచి 140 కిలోమీటర్ల దూరం నుంచి దూకిన తర్వాత వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు, సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు. సముద్రం మధ్యలో ద్వారకా నగరం ఉంటే ద్వారకా నగరానికి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు అన్నమాట. 12వ శ్లోకం భాష్యంలో 11 యోజనములు దాదాపు 90 మైళ్ళకు సమానం అన్నారు. 90 మైళ్ళు అంటే కనుక 90 ఇంటూ 1.6. ఒక మైల్కి 1.6 కిలోమీటర్స్ అంటే ఆ లెక్కన చూసుకున్నా సరే 144 కిలోమీటర్. సో ఆ విధంగా వాళ్ళు జంప్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇప్పుడు మధురా నగరానికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పారు, ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు అన్నారు. అదేంటి, అందరూ మధురలో కదా ఉన్నారు, వెళ్తే కనుక జంప్ చేసి అందరూ కూడాను మరి ద్వారకకు మధురా నగరానికి వెళ్ళాలి కదా, ద్వారకకి ఎందుకు వెళ్ళారు అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు జరాసంధుడితోటి ఆ రోజు పరిగెత్తుకుని వెళ్ళడానికి అక్కడ రణచోరుడి కింద చేయకుండా ముందు ఆయన ఆలోచిస్తారనమాట. జరాసంధుడు ప్రతిసారి కూడా చుట్టుముట్టుతూ ఉన్నాడు. సో ప్రతిసారి కూడా మేము ఇంతలాగా వీళ్ళందరినీ కూడా చంపేస్తున్నా సరే ప్రజలు మాత్రం భయపడుతూ ఉన్నారు కొంతమంది. సో ఎన్నిసార్లు ఇలాగా, ఇంక ఇది చాలా ఎక్కువైపోయింది అని చెప్పి ఏం చేస్తారంటే కనుక రాత్రికి రాత్రి ఆయన ఏం చేస్తారు, విశ్వకర్మని పిలిపిస్తారనమాట. విశ్వకర్మని పిలిపించి సముద్రం మధ్యలో చాలా బ్రహ్మాండంగా ఒక నగరము, ద్వారకా నగరాన్ని ఆయన నిర్మింపజేస్తారు. నిర్మింపజేసిన తర్వాత ఆ రోజు అందరూ కూడా పనులు అయిపోయిన తర్వాత ద్వారకావాసులందరూ కూడా మధురవాసులందరూ కూడా ఏం చేస్తారు, అందరూ తలుపులు ఇల్లు తాళాలు వేసుకుని పడుకుంటారు కదా. వాళ్ళు పడుకుంటే కనుక పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే మొత్తం అందరూ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఎక్కడికి, మధుర నుంచి ద్వారకకి అందరూ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు. పొద్దున్న లేచి చూస్తే కనుక వాళ్ళు ఎక్కడున్నారు, ద్వారకలో ఉన్నారు. వాళ్ళందరూ ఎలా ట్రాన్స్పోర్ట్ అయిపోయారు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ వస్తువులు అన్ని కూడా మొత్తం అన్ని ట్రాన్స్ఫర్ అయిపోయాయి అక్కడి నుంచి. ఆ రోజు వాళ్ళందరినీ కూడా పంపించేసిన తర్వాత అప్పుడు స్వామి ఏం చేశారు, మధురా నగరం నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యొక్క మొత్తం 90 మైళ్ళు ఎత్తున్నటువంటి ఆ పర్వతం మీద నుంచి 90 మైళ్ళ దూరానికి ఆయన దూకి అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు. సో ఈయన ఆ విధంగా రణచోర లీల చేసి ద్వారకా నగరానికి వెళ్ళేసరికి ఏమైపోయింది, అక్కడ ద్వారకలో అంతా సెట్ అయిపోయింది. మొత్తం మధురాపుర వాసులు అందరూ కూడా షిఫ్ట్ అయిపోవడం. సో ఏమైంది, ఎప్పుడైతే కనుక ద్వారకకి షిఫ్ట్ అయిపోయారో మరి బ్రజవాసులు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఇంకా వెళ్ళడానికి అవకాశమే లేదు, కృష్ణుడిని కలుసుకోవడానికి మళ్ళీ అవకాశం లేదనమాట. సో ఏమైంది, మళ్ళీ ద్వారకకి వెళ్ళారు. ద్వారకలో కూడా మొత్తం అన్ని రకాలైనటువంటి ద్వారక ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వర్ణన మళ్ళీ మనకి తర్వాత వస్తుందన్నమాట వచ్చే అధ్యాయాల్లో.
సో దాని గురించి ఇప్పుడు మళ్ళీ మనం డీటెయిల్ గా ఒకసారి చెప్పుకుందాం. ఎందుకంటే కనుక ఒకసారి నారదముని వచ్చి చూస్తారనమాట శ్రీకృష్ణుడి 16,108 మందిరాలు ఎలా ఉన్నాయి ఆయనవన్నీ చూస్తారు. అక్కడ ద్వారకాపురి వర్ణనం అంతా కూడా వస్తుంది. సో అది ఇంకా ఇక్కడతోటి ఏమైంది, ఇంకా అయిపోయింది. ఇంకా జరాసంధుడి తోటి లీల అయిపోయింది. సో మళ్ళీ జరాసంధుడి లీల మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ రాజసూయ యజ్ఞం జరిగినప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే కనుక బలరాముడి యొక్క వివాహం గురించి వర్ణనం వస్తుంది అనమాట. దీని గురించి మనకి వివాహం యొక్క వర్ణనము ఆల్రెడీ మనకి 9వ స్కందంలో వచ్చేసింది మనకి. సో రేవత అనేటువంటి ఆయన ఏంటంటే కనుక ఒక రాజ్యాన్ని ఆయన కౌస్థలి అనేటువంటి చోట ఒక రాజ్యాన్ని ఆయన నిర్మించడం జరిగింది అనమాట. ఇక్కడ సముద్రపు అడుగున ఆయన నిర్మించారు అన్నమాట. సో హరే కృష్ణ ప్రభుజీ, క్రితం అధ్యాయంలో కొద్దిగా ద్వారకా నగర పట్టణం వర్ణన జరిగింది అనుకుంటా కదండి? కొంచెం రాలేదు. జరగలేదా? ఇప్పుడు ఓకే, హరే కృష్ణ. ఒక అధ్యాయం అయిపోయింది. ద్వారకా నగరం యొక్క నిర్మించుట అనేటువంటి అధ్యాయం కూడా వచ్చింది కదా, అదే అండి, అదే సేమ్. ఎస్, ముందే ప్లాన్ చేసి వాళ్ళందరినీ కూడా అక్కడికి షిఫ్ట్ చేసేయడం జరిగింది అనమాట. సో ఏమవుతుంది, ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, రేవత అనేటువంటి ఒక రాజుగారు ఉన్నారు. కౌస్థలి అనేటువంటి సముద్రపు అడుగున ఆయన ఒక రాజ్యాన్ని ఆయన నిర్మించుకుంటాడు అనమాట. సో ఆనర్ధ అనేటువంటి రాజ్యం. సో ఆయనకి 100 మంది కుమారులు ఉంటారనమాట. సో అందులో పెద్ద అతని పేరు ఏంటంటే కుకుద్ని అన్నమాట. సో ఆయన ఏంటంటే కనుక ఒకసారి తన కుమార్తె అయినటువంటి రేవతిని తీసుకుని ఆయన బ్రహ్మగారి దగ్గరికి బ్రహ్మలోకానికి వెళ్తారనమాట. బ్రహ్మలోకానికి వెళ్ళి ఈ నా యొక్క కుమార్తెకి చాలా మంచి అద్భుతమైనటువంటి లక్షణాలన్నీ కూడా ఉన్నాయి, ఆవిడికి సరైనటువంటి వరుడు ఎవరో మనకి ఎవరు చెప్పగలరు, బ్రహ్మగారే చెప్పగలరు అని చెప్పేసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారనమాట. సో బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే కనుక బ్రహ్మగారు అక్కడ ఏంటి, ఒక మ్యూజికల్ ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట. ఆ ప్రోగ్రామ్ లో ఆయన బిజీగా ఉన్నారు, గంధర్వులు అందరూ కూడా చక్కగా పాడుతూ ఉన్నారనమాట. సో అందుకని చెప్పేసి ఈయన వెళ్ళేసరికి అక్కడ ఏమైంది, ఒక్క క్షణం అయింది అనమాట. బ్రహ్మలోకంలో ఒక క్షణం అయిపోయింది. క్షణం అయిన తర్వాత ఈయన రేవత ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. సో నా కుమార్తె రేవతికి ఎవరు తగినటువంటి వరుడు అని అడుగుతారు బ్రహ్మగారిని. అప్పుడు బ్రహ్మగారు అంటారు, సో నువ్వు నా దగ్గరికి వచ్చి ఒక క్షణం అయింది ఇక్కడ బ్రహ్మలోకంలో, అంటే కనుక నువ్వు ఉన్నటువంటి భూలోకంలో ఎన్నో కొన్ని తరాలు మారిపోయినాయి. ఇప్పుడు నువ్వు వెళ్ళి చూస్తే కనుక అక్కడ నీ కుమారులు గాని, మనవలు గాని, మునిమనవలు గాని, నీ రాజ్యం గాని ఏదీ లేదు. సో ఈవెన్ యుగం కూడా మారిపోయింది, ఇప్పుడు మనకి త్రేతాయుగం వచ్చేసింది అని చెప్పి చెప్తారనమాట. సో చెప్పిన తర్వాత ఏమవుతుంది, మొత్తము ఎన్ని యుగాలు అయిపోయినాయి అంటే మొత్తము 27 చతుర్యుగాలు అయిపోయినాయి. ఒక త్రేతాయుగం ద్వాపరయుగం కాదు, మొత్తం 27 చతుర్యుగాలు అయిపోయినాయి అన్నమాట. సో ఇప్పుడు నువ్వు వెళ్తే కనుక నీ కుమారులు గాని, నీ యొక్క మనవలు గాని, మునిమనవలు గాని ఎవ్వరు కూడా ఉండరు. అసలు మీ పేరు చెప్తే కనుక మీ పేరు వినేవాళ్లే ఎవరు ఉండరు అని చెప్పిన తర్వాత మరి ఎవరండి మా అమ్మాయికి మరి వివాహం ఎవరితో చేయాలి అంటే కనుక ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే కనుక వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి నీ యొక్క కుమార్తెని బలదేవుడికి ఇచ్చి వివాహం చేయి. ఆయన చాలా శక్తిమంతుడు, ఆయన దేవాది దేవుడు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశ, విష్ణు యొక్క అంశ. సో కాబట్టి నీ కుమార్తెకి సరైనటువంటి వరకు ఎవరు, బలరాముడు, బలదేవుడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన దేవాది దేవుడు అని చెప్పేసి చెప్తారనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఏం చేస్తారు, అయినా రేవత తన కుమార్తెను తీసుకుని అక్కడికి వెళ్తారనమాట. సో వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, ఆయన బలరాముడి దగ్గరికి వెళ్తారనమాట. బలరాముడి దగ్గరికి వెళ్ళి చూస్తే కనుక
ఈయన రైవత, ఆయన యొక్క కుమార్తె రేవతి, ఇద్దరు కూడా ఎలా ఉంటారు, వీళ్ళందరూ కూడా సత్యయుగంలో వాళ్ళు కదా. సో అందుకని చాలా పొడుగ్గా ఉంటారు అనమాట. బలరాముడు ఏంటంటే కనుక ఆ యుగంలో ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తి కదా, అందుకని చెప్పి అంతే హైట్ ఉన్నారనమాట. సో ఎప్పుడైతే కనుక వచ్చి ఈయన రైవత చెప్తారనమాట, ఇలా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళానండి, నా కుమార్తెను మీకు ఇమ్మన్నారు, వివాహం చేసుకోవడానికి ఇవ్వమన్నారు, దయచేసి స్వీకరించండి అంటే కనుక అప్పుడు బలరాముడు ఒప్పుకుంటారనమాట. సో కానీ నాకు సమస్య ఉంది, మరి మీ అమ్మాయి ఇంత పొడుగ్గా ఉంది, మరి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే కనుక అప్పుడు బలరాముడు ఏం చేస్తారు, తన నాగల్ని పెట్టి ఆ రేవతి దేవిని తనకి ఎంత అయితే కనుక హైట్ కి మ్యాచ్ అవుతుందో అదే హైట్ కి ఆయన రేవతిని హైట్ తగ్గించేస్తారన్నమాట. సో ఆ తర్వాత రేవతికి బలరాముడికి ఇద్దరికి కూడా వివాహము జరగడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏమైపోయింది, అన్నగారు బలరాముడికి వివాహం అయిపోయింది. సో శ్రీకృష్ణ భగవానుడికి ఇంకా ఆయనకి వివాహం చేసుకోవడానికి లైన్ క్లియర్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఆయనకి వివాహాల గురించి వరుసగా మనకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు భగవానపి గోవింద ఉపాయే మే కురుద్వః వైదర్భీం భీష్మకాసుతాం శ్రియో మాత్రాం స్వయంవరే ప్రమధ్యాతరసారాజ్ఞా సాల్వాదీంశ్చైద్యపక్షగాన్ పశ్యతాం సర్వలోకానాం తార్క్ష్యపుత్రా సుధామివ. చందన మాతజీ మీరు అనువాదం చదవండి. విజయలక్ష్మి మాతజీ మొదటి పారాగ్రాఫ్ భాష్యము, రెండో పారాగ్రాఫ్ భాష్యము, లక్ష్మీ నాగేశ్వర. కృష్ణ ప్రభుకి ధన్వత్ ప్రణామాలు. ఓ కురువీర, దేవదేవుడగు గోవిందుడు భీష్ముకుని తనయ లక్ష్మీదేవి అంశకు వైదర్భిని వివాహం ఆడెను. ఆమె కోరికపై ఈ కార్యం నిర్ణయించిన అతడు అప్పుడు శిశుపాలుని పక్షంన వహించిన సార్వాది రాజులను ఓడించెను. గరుడు ధైర్యంగా అమృతమును దేవతల నుండి అపహరించిన చంద్రంన ఎల్లరూ వీక్షించుచుండగా శ్రీకృష్ణుడు రుక్మిణిని అపహరించెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. భాష్యంపై శ్రీల ప్రపాదుల వారికి జై. ఈ 2 శ్లోకములకు శ్రీల జీవగోస్వామి గంభీరమగు వ్యాఖ్యానమును ఇట్లొసగరి. అందమైన రుక్మిణి లక్ష్మీదేవి అంశే అని శ్రీయో మాత్రం అను పద సముదాయము సూచించును కనుక ఆమె దేవదేవునికి తగినట్టి వధువు. బ్రహ్మ సంహిత 5.67 ఎందు తెలుపబడినట్లు శ్రీ కాంత కాంత పరమ పురుష ఆధ్యాత్మిక జగత్తులో ప్రేయసి గుణవంతయు లక్ష్ములేగాగా ప్రియుడు దేవదేవుడు. ఆ విధముగా రుక్మిణి రాధారాణి అంశయే అని శ్రీల జీవగోస్వామి వివరించిరి. పద్మపురాణమునందలి కార్తీక మాహత్య భాగములో కైశోరే గోపకన్యాస్త యౌవనే రాజకన్యకాహ అని చెప్పబడినది. అనగా శ్రీకృష్ణుడు బాల్యములో గోపకన్యలతో విహరించగా యవ్వనమునందు రాచకన్యలతో విహరించెను. అట్లే స్కంద పురాణంలో రుక్మిణి ద్వారవత్యాంతు రాధా బృందావనే అని చెప్పబడినది. అనగా బృందావనం నందు రాధారాణి ఎట్లో అట్లే ద్వారక యందు రుక్మిణీదేవి అని భావము. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. శ్రీరాజోవాచ. ప్రభు ఇంకా చదవలేదు లాస్ట్. ఇచ్చట స్వయంవరే అను పదమునకు ఇష్టానుసారముగా అని భావము. సాధారణముగా ఈ పదము రాజకన్య తన వరుని ఎంచుకునడి ఆచారపూర్వకమైన వైదిక కార్యమును సూచించినప్పటికీ ఇచ్చట ఇది రుక్మిణితో శ్రీకృష్ణుని వివాహమునందలి ఆచారరహితము అపూర్వమైన సంఘటనలను సూచించును. యథార్థమునకు రుక్మిణి కృష్ణులు తమ నిత్యమగు దివ్య ప్రేమ కారణమునే ఒకరినొకరు వరించి ఉండేది. హరే శ్రీరాజోవాచ భగవాన్ భీష్మకాసుతాం రుక్మిణీం రుచిరాననాం రాక్షసేనా విధానేన ఉపాయే మాయితి శ్రుతం. రాధమ్మ మాతజీ. హరిత మాతజీ. హరే కృష్ణ ప్రభుజీ దండప్రణామములు. పరీక్షణ్ మహారాజు పలికెను, దేవదేవుడగు శ్రీకృష్ణుడు సుందరవదనయకు భీష్మకుని తనయ రుక్మిణిని రాక్షస విధిలో పరిణయమాడినని వినియుంటిని. భాష్యము.
రాక్షసో యుద్ధ హరణాత్ అనేది స్మృతి వాక్యమును శ్రీల శ్రీధర స్వామి ఉదహరించి ఉండిరి. ప్రతిద్వంద్వి వరుల నుండి వధువును బలవంతముగా అపహరించినప్పుడు అది రాక్షస వివాహం అనబడును. అట్లే శుకదేవ గోస్వామి కూడా ఇదివరకే రాజ్ఞః ప్రమద్య అని పలికి ఉండెను. అనగా రుక్మిణిని చేపట్టుటకు శ్రీకృష్ణుడు విరోధి రాజులను ఓడించవలసి వచ్చెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో బలరాముడు దేవతీదేవిని వివాహం చేసుకుంటారన్నమాట. సో ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత శ్రీకృష్ణుడు మొట్టమొదట రుక్మిణీదేవిని ఆయన వివాహం చేసుకుంటారన్నమాట. రుక్మిణీదేవి విదర్భ రాజకుమార్తె అయినటువంటి విదర్భ రాజకుమార్తె అన్నమాట. సో విదర్భ రాజానికి రాజుగారు ఎవరు? భీష్మకుడు అన్నమాట. సో ఆ భీష్ముడి యొక్క కుమార్తె రుక్మిణీదేవి అన్నమాట. సో ఎవరి ఈవిడ అంటే కనుక, ఎలా అయితే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఆయన వాసుదేవుడు అయినట్లు రుక్మిణీదేవి కూడా ఆవిడ లక్ష్మీదేవి అన్నమాట. రుక్మిణీదేవి కూడా లక్ష్మీదేవి అన్నమాట. సో అదృష్ట దేవత అయినటువంటి లక్ష్మీదేవి. ఎలా అయితే కనుక మనకి బ్రహ్మ సంహితలో వస్తుంది కదా, శ్రియ కాంత కాంత పరమ పురుష కల్పతరవో అని చెప్పి మనకు వస్తుంది అనమాట. సో అక్కడ ఉన్నటువంటి ప్రేయసీ గణం అందరూ కూడా లక్ష్మీదేవులే అన్నమాట. ప్రియుడెవరు? శ్రీకృష్ణ భగవానుడు, దేవాది దేవుడు అన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఈవిడ రుక్మిణీదేవి అదృష్ట దేవత అయినటువంటి లక్ష్మీదేవి అన్నమాట. సో మొత్తం మనకి వివాహం చూస్తే కనుక మనకి చాలా రకరకాలైనటువంటి వివాహాలు ఉంటాయి అన్నమాట మొత్తం. సో అందులో మొట్టమొదటిది తల్లిదండ్రులు చేసేటువంటి వివాహము, తల్లిదండ్రులు నిశ్చయించి చేసేటువంటి వివాహము. సో అలాగే రకరకాల వివాహాలు ఉంటాయి. అందులో శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవిని యొక్క రాక్షస విధానంలో ఆయన వివాహం చేసుకోవడం జరిగిందనమాట. సో ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క రుక్మిణీదేవిని ఏ విధంగా ఆయన వివాహం చేసుకున్నారనేటువంటిది. సో ఎప్పుడైతే కనుక ఈయన చెప్పారనమాట, పరీక్షిత్ మహారాజ్ చెప్పారు. ఏమని చెప్పారు ఆయన? సో లక్ష్మీదేవి యొక్క అంశ అయినటువంటి వైదర్భిని ఆయన వివాహం చేసుకున్నారు. సో వివాహం అయిన తర్వాత శిశుపాలుడిని, అక్కడ ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఆయన ఓడించారు. సో ఎలా అయితే కనుక గరుడు అమృతాన్ని దేవతల నుంచి తన్నుకుని వెళ్ళిపోయినట్టు ఈ యొక్క రుక్మిణీదేవిని కూడా శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళందరి మధ్య నుంచి కూడా తీసుకుని ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ విధంగా ఆయన అపహరించి ఆయన వివాహం చేసుకున్నారు రాక్షస పద్ధతిలో అని చెప్పారు అన్నమాట. సో వెంటనే పరీక్షిత్ మహారాజు ప్రశ్నిస్తారనమాట. సో పరీక్షిత్ మహారాజు ఏమంటారు? శ్రీకృష్ణ భగవానుడు ఎంతో సుందరమైనటువంటి భీష్మకుడి తనయ రుక్మిణిని రాక్షస పద్ధతిలో వివాహం చేసుకున్నారని చెప్పారు కదా, ఆ వివాహం ఎలా జరిగింది అని చెప్పేసి నాకు చాలా విశదీకరించి చెప్పవలసింది, దయచేసి నాకు విశదీకరించి చెప్పండి అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తారనమాట. దానికి ప్రతిగా యొక్క మొత్తం రుక్మిణి యొక్క వివాహం ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయం అంతా కూడా మనకి చెప్తారనమాట. సో రుక్మిణీదేవి వివాహంలో యొక్క అంశంలో మనకి చాలా విషయాలు మనము తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా చాలా ఉంటాయి. మనం పాటించవలసినటువంటి విషయాలు కూడా చాలా ఉంటాయి అన్నమాట. భగవన్ శ్రోతుమిచ్ఛామి కృష్ణస్యామిత తేజసః యదా మాగధ సాల్వాదీన్ జిత్వా కన్యాముపాహర. సుశీల మాత చదవండి. అనువాదం భాష. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభు అమిత తేజ సంపన్నుడగు శ్రీకృష్ణుడు మాగధ సాల్వాది రాజులను ఓడించి తన వధువును అపహరించిన విధమును నేను వినగోరుచున్నాను. భాష్యము. శ్రీకృష్ణుడు నిజముగా జరాసంధునికి భయపడినని మనము తలంచరాదు. అతడు జరాసంధుని వాని సైన్యంను సులభంగా ఓడించినట్లు రాబో అధ్యాయములోనే మనము గాంచగలము. కనుక శ్రీకృష్ణుని దివ్య పరాక్రమమును మనము ఎన్నడూ సందేహించరాదు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. బ్రహ్మన్ కృష్ణ కథా పుణ్య మాధ్వీర్లోకామలాపహః ఓను తృప్యేత శృణ్వానా శ్రుతజ్ఞో నిత్యనూతనా. నాగం సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓ బ్రాహ్మణ, పుణ్యప్రదములు
మనోహరములు నిత్య నూతనములు లోక కల్మషహరములు నైన శ్రీకృష్ణ కథలను వినుటలో అనుభవజ్ఞుడగు శ్రోత ఎవ్వడు తృప్తి చెందగలడు. హరి హరే కృష్ణ. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ ప్రశ్నిస్తూ ఉన్నారు అనమాట. ఇంకేం చెప్తూ ఉన్నారు అక్కడ, శ్రీకృష్ణ భగవానుడు ఎంతో అమిత తేజ సంపన్నుడు, మాగధ సాల్వాది రాజులందరినీ కూడా ఓడించి తన వధువుని అపహరించుకొని తీసుకుని వెళ్ళారు కదా. ఆ యొక్క వృత్తాంతాన్ని అంతా కూడా నేను వినాలని అనుకుంటున్నాను. సో ఆయన యొక్క లీలలు ఎలా ఉంటాయి, పుణ్యప్రదాలు, మనోహరాలు, నిత్య నూతనాలు, లోక కల్మషాపహారాలు. సో అటువంటి కృష్ణుడి కథ వినడంలో అనుభవజ్ఞులైనటువంటి శ్రోతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా సంతృప్తి చెందగలరా? ఎప్పటికీ కూడా సంతృప్తి చెందలేరు. ఎందుకంటే కనుక ఆయన యొక్క ఎలా ఉంటుంది, ఆయన యొక్క కృష్ణ కథ. తవ కథామృతం తప్త జీవనం పరివిరీదితం కల్మషాపహం. సో గోపీస్ పాడారు కదండి, గోపికలు గోపికీతులు కూడా వస్తుంది అన్నమాట. ఎంతో ఆయన యొక్క కృష్ణ కథను వాళ్ళు ఎంతగానో వాళ్ళు గ్లోరిఫై చేయడం జరిగింది అనమాట. కృష్ణుడి నుంచి విరహాన్ని తగ్గించుకోవడానికి వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఏం చేసేవాళ్ళు, కృష్ణ కథను వినేవాళ్ళు అన్నమాట. సో మనం ఎలాగో కృష్ణుడి యొక్క సాంగత్యాన్ని డైరెక్ట్ గా పొందలేకపోయాం కాబట్టి ఆయన మనం కృష్ణ కథ ద్వారా పొందడానికి ప్రయత్నిద్దాం అన్నమాట. సో ఏమవుతుంది, మనకి మొత్తము 8 రకాలైనటువంటి వివాహాలు ఉంటాయి అన్నమాట. సో ఆ వివాహాల్లో యొక్క రాక్షస వివాహం ప్రకారం ఆయన రుక్మిణీదేవిని వివాహం చేసుకుంటారు. ఆ యొక్క వృత్తాంతం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అది మనము రేపు చర్చించుకుందాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలండి. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ.